ప్రతిసారి చెప్పకూడదు. శ్రీమణి నాకు చాలా చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్. నేను ముఖ్యంగా బెంగళూరులో కూడా చెప్పాను, వై ఐ మేక్ షూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ on to the dais is any audio launch or anything, they finish their speeches in the beginning of the event before any celebrity comes. I don't know why. So nobody gets to see the lyric writers. First వాళ్ళని చూడండి, వాళ్ళ ఫేస్ని చూడండి, వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారి ఫేస్ని చూడండి. అంత మంచి మనసు ఉంటే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి. చాలా చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాసింది. ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీ రాశారు. దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు. అవునా సార్ రాధా గారు? థ్యాంక్ యూ శ్రీమణి, థ్యాంక్స్ లాట్ ఫర్ ది ఫెంటాస్టిక్. ఈ సినిమాకి అనే కదా అన్ని సినిమాలకి. ఓకే, దాని తర్వాత సెంధిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలు అండి, అంత లిస్ట్ చెప్పక్కల. బాహుబలి 1, బాహుబలి 2 అంటే చాలా ఓకే అని చెప్పి మన 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అటువంటి సినిమాలు ఆయన తీశారు. కానీ ఒక కొత్త కుర్రోడితో సినిమా అన్న వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా, అదే ఇన్వాల్వ్మెంట్, అదే ప్యాషన్, దీన్ని ఏం చేద్దామని. హ్యాట్స్ ఆఫ్ టు యూ సెంధిల్ సార్. హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు సినిమా చూస్తారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బికాస్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా. నా హాబీ కూడా ఫోటోగ్రఫీ. సో ఐ లవ్ లుకింగ్ అట్ I love enjoying beautifully shot scenes. First of all, ఒక సీన్ ఎంత బాగున్నా కూడా when it is shot well, the beauty of the scene is something else. That's why there are very few, or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they have great stories and great successes, but still. Sorry, who are you DSP? ఇప్పుడు అడుగుతారేంటి? ఓకే, మీకోసం who are you? Who are you? There dil se zara pucha sala who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క ఎక్కడి నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు చూడండి. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. అది మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో సెంధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు. యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. అండ్ పీటర్ హెయిన్, ఫ్యాన్ ఆఫ్ పీటర్ హెయిన్ మాస్టర్. ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి ఎలా దూకాలి, కింద నుంచి ఎలా ఎగరాలని డిజైన్ చేసి వెళ్ళిపోయింటారు. ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు, మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను. బట్ అమేజింగ్లీ హీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడ్ ఇట్. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా తీశారు కూడా అర్థం కాదు. యూ విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ ద ఫస్ట్. అది ఫైట్ అనాలా, చేజ్ అనాలా, అది ఏమనాలి నాకు కూడా ఇంక దానికి ఏదో కొత్త పేరు పెట్టాలనుకుంటా. అలా అంత అందంగా బాగా తీశారు ఇది. సో థ్యాంక్స్ టు పీటర్ హెయిన్ మాస్టర్. హీఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు ఆల్సో ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ గ్రేట్ థ్యాంక్స్ టు ఉమేష్ గుప్తా సార్. వీ హ్యావ్ ఎ గ్రేట్ ర్యాప్. ఇది మనది ఎంత, నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది 90th ఆల్బమ్ అని చెప్పారు. 90th ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయింది సార్. చాలా చాలా థ్యాంక్స్. Thank you so much. Thank you so much. And before I pass on to the others, I would like to thank my team first. Mani, Suresh, come on stage. ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్, వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్. ముగ్గురు ఉన్నారు, ఉదయ్ కుమార్, దందరు కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని. అందులో వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఫైనల్ ప్రింట్స్ పంపి చెక్కింగ్, కన్నడ సింక్ అవన్నీ కూడా. సో తిను నాతో వచ్చాడు ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి. సో సురేష్, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. And this Mani, my manager, who takes all the tensions and keeps